నేను కాదు, ఆయన. కాబట్టి ఆయన మాటని మనం విందాము, ఆయన మాట ప్రకారం మనం విందాము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. యేసు వారితో ఎట్లనేమో ఎవడునో మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చదువుదామా? అందరూ కలిసి ఒకసారి బైబిల్ తీసి చూడండి. 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం మళ్ళా చదువుదాం. నేను చదువుతాను, చూడండి. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. హల్లెలూయా. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయము దేని సూచిస్తుంది అంటే రాకడని సూచిస్తుంది. దేని సూచిస్తుంది? రాకడ కొరకు కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. రాకడ కొరకు కొన్ని యొక్క వచనాలు అక్కడ రాయబడి ఉన్నాయి. రాకడలో ఏం జరుగుతాయి, ఏం సంభవిస్తాయి, ఏమి భూమి మీదకి ఏ ఉగ్రతలు వస్తాయి అనేటువంటి విషయాలు అక్కడ రాకడ కొరకు కొన్ని మాటలు రాయబడి ఉంచారు బైబిల్. హల్లెలూయా. ఈ యొక్క రాకడ కొరకు మనం చూసినట్లయితే ఏం జరుగుతుందని మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి నుంచి చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. చాలా విషయాలు రాయబడి ఉంటాయి. మనం 3వ వచనం చదివితే అక్కడ ఉంటాయి. సారం చదువుదామా? ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడనో మిమ్మను మోసపరుచునీయుడి అనేటువంటి విషయం మనం చదువుకున్నాం. మోసం కొరకు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రియమైనటువంటి స్నేహితులారా, నా యొక్క సంగమా, దేవుడు నాకు అప్పగించిన సంగమా, దేవుడు చెబుతున్న మాటలు కొన్ని మీకు చెబుతాను. ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకొనుడి. ఈ లోకములో అనేకమైన బోధలు వచ్చేసాయి. ఈ లోకములో అనేకమైనటువంటి బోధలు మాట్లాడేవారు వచ్చేసారు. కాబట్టి ఏది నిజమైన బోధ, ఏది సత్యమైన బోధ, ఏది యథార్థమైన బోధ అని తెలుసుకోవడం కాస్త కష్టంగా ఉన్నప్పటికీ కూడా మనం ఏం తెలుసుకోవాలి అంటే ఎప్పుడూ కూడా ప్రభు ఆత్మ దర్శిస్తుందా లేదా గుర్తుపెట్టుకోవాలి. మీరు మోసపోకుండా ఉండాలంటే ఇది ఒకటే సూచన మీకు గుర్తుపెట్టుకోండి. ఏ సూచన అంటే మీకు వాక్యం మాట్లాడుతుంటే మీ హృదయాలు తెరవబడాలి, మీ మనస్సులు తెరవబడాలి. మీ యొక్క ఆలోచన విధానంలో ఏదైతే నువ్వు రిపీట్ చేసుకుంటున్నావో అదే ప్రభు మాట్లాడాలి. అక్కడ హోలీ స్పిరిట్ పనిచేస్తాడు. వ్యతిరేకత ఆత్మలు ఏమైపోతాయి అంటే పోతాయి. హల్లెలూయా. ఎవడో మిమ్మల్ని ఆ తర్వాత నేను మోసపరచలేడు. నువ్వు హోలీ స్పిరిట్ అనుభవంలో ఉంటే నిన్నెవడో మోసపరచలేడు. కొన్నిసార్లు హోలీ స్పిరిట్ ఉన్నప్పటికీ కూడా వెలుగుతో అనేటువంటిది ఒకటి వస్తుంది, మనిషిని మోసం చేస్తూ ఉంటుంది. ఒకనొక సంఘంలో ఒక మనిషి ఈ విధంగా ఉంది కదా. అయితే ఆ మనిషి ఏ విధంగా ఉందంటే ఆ మనిషి ఆరాధన చేస్తూ ఉంటే దేవుని బిగ్గరగా ఆరాధన చేస్తూ ఉంది, దేవుని బిగ్గరగా మహిమపరుస్తూ ఉంది, దేవుని బిగ్గరగా స్తుతిస్తూ ఉంది. అయితే ఆవిడ మీద హోలీ స్పిరిట్ దిగుతుందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఆమె చేసిన పని ఎటువంటి విధంగా ఉందంటే ఒక మనిషిని, తెలియలేని మనిషిని ఆవిడ ఏం చేస్తుందంటే యూజింగ్ అంటే తెలుసు కదా, యూజ్ చేసుకుంటుంది అనమాట. అంటే పాపం చేయట్లేదు, గుర్తుపెట్టుకోవాలి. మీరు పాపం చేయట్లేదు కానీ యూజ్ చేసుకుంటుంది. అంటే తన అక్కత అవసరతలు తీర్చుకోవడం వరకు యూజింగ్ చేసుకుంటుంది అనమాట. అయితే ఈ విధంగా కొనసాగుతూ కొన్ని రోజుల తర్వాత ఒక దైవజనుడి దగ్గర తను వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే దేవుడు నన్ను నింపుతూ ఉన్నాడు తన ఆత్మతో, దేవుడు తన అభిషేకంతో నన్ను నింపుతూ ఉన్నాడు, తన ఆత్మతో నన్ను దర్శిస్తూ ఉన్నాడు. అది దేవుని శక్తి అని నాకు తెలుసు, మీరు ప్రార్థన చేయండి అయ్యా, నేను చక్కని మార్గంలో నడుస్తున్నాను అని చెప్పింది అనమాట. చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు నువ్వెవరో చెప్పొద్దు, నువ్వేమీ చెప్పొద్దు, నిన్ను దేవుడాత్మ దర్శిస్తుందో దురాత్మ దర్శిస్తుందో తెలియదుగా అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తే నిన్ను దురాత్మ దర్శిస్తుందని చెప్పింది. చెప్పినప్పుడు ఈవిడ అవాక్ అయిపోయింది అన్నమాట. అదేంటి, నేను హోలీ స్పిరిట్ పొందుకున్నాను కదా, నేను దేవుని అభిషేకం పొందుకున్నాను కదా, నేను దేవుని ఆత్మ పొందుకున్నాను కదా, నేను దేవుని శక్తిని పొందుకొని దేవుని మహిమాత్మ ఆరాధన చేస్తున్నాను కదా అంటే
అప్పుడు నీ మీదకు వచ్చేది దేవుని ఆత్మ కాదు, అది వెలుగు దూత అని చెప్పడం జరిగింది. అవ్వకి అయిపోయింది. ఎవరు నాకు చెప్పలేదే, ఎవరు నాకు బయలుపరచలేదే, మీ అంత స్పష్టంగా నాకు ఎవరు మాట్లాడలేదే అంటుంటే గుర్తుపెట్టుకో బిడ్డ, కొన్నిసార్లు హోలీ స్పిరిట్ లాగా వెలుగు దూత వచ్చి నేను మోసపరుస్తుంది. కొన్నిసార్లు వెలుగు దూత నిన్ను, నీ కుటుంబాన్ని ఆవరిస్తుంది. దాన్ని హోలీ స్పిరిట్ అనుకొని నువ్వు కొన్నిసార్లు భ్రమపడుతూ ఉంటావు. కొన్నిసార్లు నువ్వు భ్రమపడుతూ ఉంటావు. అది హోలీ స్పిరిట్ కాదు. హోలీ స్పిరిట్ ఉంటే మనసు మారిపోద్ది, హృదయం మారిపోద్ది, జీవితం మారిపోద్ది, నెమ్మదిగా ఉంటావు, వ్యతిరేకత అని మనసు ఉండదు. ఆ హోలీ స్పిరిట్ నీలో ఉంటే కొన్ని గుణలక్షణాలు నీకు బయటికి కనబడిపోతాయి. కొన్ని గుణలక్షణాలు బయటికి కనబడతాయి. ఎంతైనా బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుళ్ళు ఉండాలి, దేవుళ్ళు ఎదగాలి. సమస్యలు, బాధలు, కష్టాలు పక్కన పెట్టేస్తావు. అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ దేవుని ఆత్మ కొరకు మాత్రమే ప్రయాసపడతావు. అది హోలీ స్పిరిట్కి దురాత్మకు ఉన్నటువంటి సంబంధం. గుర్తుపెట్టుకోండి. కానీ కొంతమంది హోలీ స్పిరిట్ వస్తుందని చెప్పేసి వెలుగుదూత ఆవరించగానే ఏమంటున్నారంటే ఇదే హోలీ స్పిరిట్ అనుకుంటున్నారు. చాలామంది ఈ భ్రమపరిచే ఆత్మ నిన్ను మోసపరుస్తూ ఉంది. గుర్తుపెట్టుకో, ఈ భ్రమపరిచే ఆత్మ నిన్ను మోసపరుస్తూ ఉంది. ఏ సందర్భంలో మోసపరుస్తుందో నీవే కొద్దిగా తెట్టతేరగా నీ పండ్లు విప్పి చూస్తే అది నీకు స్పష్టంగా అర్థమవుతా ఉంటావు. హోలీ స్పిరిట్ ఉంటే నువ్వు అసాధారణమైన మనిషివి కాదు. నువ్వు కొన్ని కోట్లు డబ్బున్నా సరే అంత సంతోషం రాదు. అంత సంతోషం నీలో ఉంటుంది. అంత సంతోషం నీలో ఉంటుంది హోలీ స్పిరిట్ ఉంటే. ఎంత సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, యేసయ్య నామాన్ని బలంగా కనపరచాలి, యేసయ్య నామాన్ని బలంగా ఆరాధన చేయాలి, యేసయ్య నామాన్ని బలంగా మహింపరచాలి, యేసయ్య నామాన్ని బలంగా స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఉండాలి అనేటువంటి అనుభవమే కనపడుతుంది తప్ప ఎక్కడ కూడా దేవుని విషయంలో నువ్వు వెనక చెంపవు. హోలీ స్పిరిట్ అంటే నిన్ను ఉత్తేజపరిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవుడు. నిన్ను ఉత్తేజపరుస్తూ ఉంటాడు, సంతోషపరుస్తూ ఉంటాడు. కానీ వెలుగుదూత అలాగా నిన్ను డౌన్ చేస్తూనే ఉంటుంది. నువ్వు స్పిరిట్ పొందుకుంటావు, కానీ ఆ స్పిరిట్ని పక్కన పెట్టేటట్టుగా చేసేస్తుంది. ఆ స్పిరిట్ని ఏం చేస్తుంది అంటే నువ్వు పక్కన పెట్టు, నేను ఉన్నాను కదా, నేను ఆవరిస్తాను. అదే టైపింగ్ మీకు గుర్తుపెట్టుకో. అదే విధంగా, అదే ఆలోచన విధంగా, అదే తలంపు విధంగా, అదే అభిషేకం విధంగా నీ మీదకి వచ్చి నీ మీద పనిచేస్తాను. మోసపో. ఈ అంచుకాలంలో జరిగేది అదే. మోసపోవద్దు. ఏ విషయంలో నువ్వు మోసపోతున్నావో నీవే క్లారిటీ. ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు హోలీ స్పిరిట్ లాగా నీ మీద వస్తుందేమో, హోలీ స్పిరిట్ లాగా నీ మీద పనిచేస్తుందేమో, హోలీ స్పిరిట్ లాగా నీ మీద వెలుబడి చేస్తుందేమో. అది హోలీ స్పిరిటా లేకపోతే వెలుగుదూత? ఒకసారి గమనించుకో, గుర్తుపెట్టుకో. ఆవిడ అంటుంది, ఇలాగంటుంది, ఏమనంటే నేను కూడా పరిచర్యలో ఉన్నాను, నేను కూడా సేవకులతో పరిచర్య చేస్తూ ఉన్నాను, నేను సంఘంలో ఒక వ్యక్తిని, నన్ను ఎన్నో రోజులు ఆరాధన చేస్తుంటే అగ్ని గంధకము నా మీద దిగి వచ్చినట్లు ఉంటా ఉంది. నేను చప్పట్లు కొడితే మైమర్చిపోతున్నాను, నేను ఆరాధన చేస్తుంటే ఉండలేకపోతున్నాను. అవ్వచ్చు, ఒకప్పుడు అవ్వచ్చు. కానీ దాన్ని నువ్వేం చేసుకున్నావు? కల్లారుగా పాడు చేసుకున్న వెంబడే అదే స్పిరిట్ కలిగినటువంటి వెలుగుదూత నీ మీదకి వచ్చి ఏర్పడి చేస్తాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు అనే వాక్యం అంటారు. ఏది భ్రమపరిచే ఆత్మో, ఏది దేవుని ఆత్మో నువ్వు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, గమనిస్తే దేవుని స్పిరిట్ ఎప్పుడు నీతో ఉండాలి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకం అంటే ఒక్కరోజుతో వచ్చిపోయేది కాదు, ఒక్కరోజుతో నేను పనిచేసేది కాదు. దేవుని అభిషేకం అంటే ఇలాగొచ్చి అలా పోయేది కాదు. దేవుని అభిషేకము ఆత్మ అంటే ఇలాగొచ్చి అలా తాకి వెళ్ళిపోయేది కాదు. నిత్యము నీలో నివసింపజేసి నిన్ను ఉత్తేజపరుస్తుంది. ఆమేన్ చెప్పండి. సంతోషముతో, ఆనందముతో, ఆప్యాయతతో, అనురాగముతో నిన్ను ఉత్తేజపరుస్తూ ఉంటుంది. నాకు ఇన్ని అప్పు ఉందా? ఏ రోజు కూడా బట్ ఐ డోంట్ లైక్ ఇట్. నేనేమంటున్నాను, నో, నాకు అప్పుల సమస్యలు. నిన్న
నేను మావిడని ప్రైర్కి వచ్చేస్తుంటే నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకు ఎంత ఒత్తిడి పెరిగిపోతుందో తెలుసా, నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకు ఎంత భారమో అయిపోతుందో తెలుసా అంటే ఇంకా 2 రోజులు ఉంది ధైర్యంగా. ఏమన్నాను? 2 రోజులు ఉంది, ఏదో ఒక అద్భుతం నా ప్రభు చేస్తాడు. ఆమె ఇదే అండి హోలీ స్పిరిట్ కొన్ని లక్షణం. హోలీ స్పిరిట్ కొన్ని లక్షణం ఏంటంటే ఇది అది చెప్పి దేవుని ఆత్మ చెప్తుంది. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఉదయాన్నే నా ఫోన్పేలో డబ్బులు లేవు, ఫోన్పేలో డబ్బులు లేవు, చూస్తున్నాను మా పిల్లలు ఏమొచ్చి నాన్న స్కూల్ సెలవులు కదా, మరి మేము 2 రోజులు 3 రోజులు ఇంటికాడ ఉంటాం కదా, వాళ్ళ పిల్లల బొమ్మలకి కార్డ్ అయిపోయిన టీవీ కావాలి అని చెప్పారు. నేను అనుకున్నాను నా దగ్గర ఏమి లేవు, నిజంగా నా ఫోన్లో ఏమి లేవు. ఉదయం లేచి చేస్తానమ్మా, నేను ఫోన్పే చూసి ఒక ఉంటే చేస్తానని చెప్పేసి ముందు స్కానర్ పంపించండి టీవీలోది, అది వేస్తానని చెప్పేసి నేను అది స్కానర్ పంపిస్తే తీరా మోసి ఫోన్పే ఓపెన్ చేస్తే 1700 రూపాయలు ఉన్నాయి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎవరేసారని చూస్తే ఎక్కడో ఉండి భీమవరంలో రాష్ట్రాన్ని గారు ఉన్నారు, ఆవిడ నాకు డబ్బులు పంపించి తర్వాత రాత్రి ప్రార్థనకి వెళ్ళిన దేవుడికి కావాల్సింది ఇచ్చారు. ఇప్పుడు ప్రెషర్ పడిపోతుంది. హోలీ స్పిరిట్ ఉంటే లెక్క ఉండదు, అప్పుడున్న సమస్యలున్నా ఏసు రక్తంలో నేను చేయిస్తాను. ఆమె చెప్పండి, నిజం చెప్తున్నా. మనం అలా చిన్న చిన్న విషయాలు మోసపోకూడదు. నా కాడ ఏమీ లేనప్పుడు, నా కాడ ఏమీ లేదు, నిజం చెప్తున్నాను. పరిపేట ఉన్నది అబద్ధం చెప్పడానికో మిమ్మల్ని మెప్పించడానికో కాదు, కానీ నా జీవితంలో అనుభవాలు ఎలా ఉన్నాయంటే సడన్గా ఒక రోజు మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. నీకు నిజం చెప్తున్నాను, నాకు అసలు బియ్యం కొనుక్కోవడానికి డబ్బులు లేవు, బియ్యం తెచ్చుకోవడానికి డబ్బులు లేవు. కానీ దేవుని ఆత్మ ఏం చెప్తుందంటే నువ్వే మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టాలంటే ఎంత అవసరం? 1,70,000 కావాలి. మైక్ సెట్, లైటింగ్, ప్యాడ్స్, కీబోర్డ్, స్పీకర్, స్టేజ్, ఇవన్నీ కావాలంటే ఎలా వస్తాయి? కానీ దేవుడు నన్ను చెప్తున్నాడు నువ్వే పెట్టాలి మీటింగ్. అది ఒకరోజు కాదు 2 రోజులు నువ్వే పెట్టాలి. ఏ మీటింగ్ అంటే మీరు వచ్చారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్. నేనంటున్నా ప్రభు ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో కాయగూరలు లేవు, ఇంట్లోని వంట సామాన్లు అన్నీ ఎక్కువ వచ్చినాయి, నేను పెట్టేది ఏంటి అని అంటే నేను నమ్ముతారో నమ్మరో దేవుడు నన్ను బలపరుస్తున్నాడు అని చెప్పి ప్రకటన చేశాను. పాంప్లెట్ కూడా కొట్టించేశారు ఎవరో పాంప్లెట్స్కి డబ్బులు ఇస్తే. తీరమో చూస్తే 1,70,000 ఎవరిస్తారు? వీటికి కూడా అడ్వాన్స్ ఇవ్వాలి కదా, ఈ మైక్ సెట్కి, లైటింగ్కి, అన్నిటికి. చాలా అర్థం కాలేదు. అప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్నాను, ఇంతకుముందు 4,000 ఇచ్చావు కదా, నువ్వు 60,000 ఇస్తే నీకు 1,00,000 రూపాయలు అయిపోతే నేను ఇస్తాలే అని. ఆవిడ ఆలోచించలేదండి, తిన్నగా తీసుకొచ్చి నోటు కూడా రాసుకోకుండా 60,000 నా చేతిలో పెట్టి ఆమె చెప్పండి. అంటే అప్పు చేసి పెట్టమని నేను చెప్పట్లేదు, కానీ దేవుని కార్యాలు ఎవరితో ఎలా చేయించుకోవాలో ఆయనకి తెలుసు. ఆమె చెప్పండి. తర్వాత ఇంకో ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు మనోళ్ళే, దగ్గర వాళ్ళే. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమో నువ్వు ఇంకేం చెప్పొద్దు నేను ఇస్తాలే అన్నది అన్నమాట. ఆ 1,70,000 అలా సమకూర్చబడ్డాయి. హ్యాపీగా అద్భుతంగా 2 రోజులు మీటింగ్ జరిగింది. దేవుడు సహాయం. మళ్ళీ యథావిధిగా అలాగే సెట్ అయిపోయి వాళ్ళకి ఇచ్చేసాను. ఆమె చెప్పండి. నువ్వు నిలబడితే కార్యం చేసేది ఎవరో. అందుకే నేను ఎప్పుడు కూడా అన్నీ చెప్తూ ఉంటాను, నిలబడిపోవాలంటే మీరే జరగని కీడే జరగని నిలబడిపో. దేవుడు అద్భుతం చేస్తాడు. మోసపోవద్దు. దేవునికి మహిమ నువ్వు పొందుకోకుండా కొన్ని దురాత్మలో ఆటంకం మోసపోతూ ఉన్నా. నేను మోసపరచడానికి మాత్రమే అది ప్రేరేపిస్తూ ఉంటుంది. మోసపరచడానికి మాత్రమే ప్రేరేపణ కలిగిస్తుంది. దాన్ని విని నువ్వేం చేస్తావు? మోసపోవాలి. అయితే చాలా విషయాలు అలాంటి చెప్పుకుంటే చాలా విషయాలు నా జీవితంలో దేవుడు అనేక మిరాకిల్స్ చేశాడు. కానీ వెలుగు దూత నుంచి తప్పించబడి దేవుని యొక్క దూతల సమూహంతో నువ్వు పెరిగితే అద్భుతం చూస్తావు. ఆమె చెప్పాలి. ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తూ ఉంది, ఆరాధన చేస్తూ ఉంటే ఆరాధనలో దర్శనం చూస్తూ ఉందంట. ఇదిగో నా దాసుడా, నీ లెఫ్ట్ అండ్ రైట్ని నేను 2 దేవదూతలు చూస్తూ ఉన్నాను. ఆమె చెప్పండి.
హల్లెలూయా. హోలీ స్పిరిట్ అనుభవం ఉన్న వాళ్ళకి నీకు దేవుని సన్నిధి నడిపిస్తుంది. ఎవరు నడిపిస్తారు? దేవుని సన్నిధి. నేను అంటున్నాను కదా, ఏం చేయాలో తోచట్లేదు. అప్పుడు ఆ బైబిల్ పట్టుకొని ఆయన అంటాడు, ఇప్పుడు భాషగా నిలబడి మాట్లాడతారు అని. అప్పుడు వరకు నిజం చెప్తున్నానంటే మైండ్ పనిచేయలేదు. కుర్చీలో అయితే కూర్చున్నాను కానీ మైండ్ పనిచేయలేదు. ఇలా నిలబడ్డాను, ఎంబడే దేవుని అభిషేకం నన్ను కమ్ముకోగానే అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. వాళ్ళందరికీ ఏదైతే అవసరమో అదే దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఉన్న లక్షణాలు దేవుడు కమ్ముకొని ఆయనే మాట్లాడతాడు. నువ్వెవరు మాట్లాడటానికి? నేనే మాట్లాడతాను. మోసపో ఏ విషయంలో నువ్వు మోసపోతున్నావో అది వెలుగు దూత వలె నేను మోసపరుస్తూ ఉంది. గుర్తు ఫస్ట్. రెండవది చూడండి, వాక్యానుసారంగా చెప్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వచ్చుడు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చూడండి ఏమని చెప్తున్నారంటే, మళ్ళీ ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. ఎవరిని చూసి మోసపోవద్దు అంటున్నాడు తెలుసా? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వద్దురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎలాంటి వాళ్ళట? చూడడానికి బాగానే కనపడతారు. అమ్మా, చూడడానికి బాగానే కనపడతారు. బయటికి బడాయి లోడాయి అంటారు కదా. మేడిపండు బయటికి ఎలా కనపడుతుంది? మామిడి పండు చాలా స్మూత్గా కనపడుతుంది. లోపల పురుగు ఎప్పుడు దూరిందా అనేసి అడిగితే వారంలోనే దూరింది. అలాగా బయటికి బాగానే కనపడతారు కానీ లోపల ఏమంటుంది తెలుసా? లోపల తెలియలేనటువంటి ఒక గర్వం, తెలియలేనటువంటి ఒక మనస్సు, తోడేళ్ళు కంట దారుణమైన మనసులు కలిగి ఉంటారు. ఇలాంటి వాళ్ళు జాగ్రత్త పడాలి. ఇలాంటి వాళ్ళు చూసినా చాలా జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. చాలామంది హైదరాబాద్లో ఒక సిస్టర్ నేనే యేసు ప్రభువుని అని చెప్పుకుంది. దేవుడు చెప్పాడా? నేను ఎక్కడ ఉన్నాను, నేను అక్కడ ఉన్నానంటే అసలు నమ్మొద్దన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు ఆయన. ఆమె ఎక్కడ ఒక్కడ ఉండే దేవుడు కాదు. ఆయన ఎక్కడ అక్కడ ఉండే దేవుడు కాదు, వాక్యమైన దేవుడు. ఈ బైబిల్ ఎక్కడైతే ఉంటుందో, ఏ ఇంట్లో అయితే ఉంటుందో, ఏ హృదయంలో అయితే ఉంటుందో ఆయన అక్కడే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ ఏం చెప్తుందంటే, నేనే యేసుక్రీస్తు ప్రభువుని. ఆవిడ చాలా ఎటకారంగా మాట్లాడుతూ ఉంటారు. నేను చూసాను వీడియో. ఆవిడ నేనే యేసుక్రీస్తు ప్రభువుని అంటే ఆవిడ అనుకున్నాను, మంచిదే, నువ్వేనా మనిషి. మళ్ళీ క్యూలో నిల్చుంటున్నారు అందుకోసం లైన్లో. మోసం, ఎంత మోసపోతున్నారు ప్రజలు. ఆవిడ మోసపోవడంతో పాటు కొన్ని వందలాది మంది ప్రజలు మోసపరుస్తారు. అలాంటి అబద్ధ ప్రవక్తల గురించి మనం జాగ్రత్త పడాలి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడాలి. 15వ వచనం, 16వ వచనం. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వత్తురు. ఎలాంటి చర్మం వేసుకొని వస్తారట? నీ సేవకుని, ఈ మయాన్ని చాలామంది ఏమంటున్నారంటే, నేను సేవ చేస్తున్నాను, నీ సేవకుని. మన వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక కుర్రోడు ఆ వీడియోలో ఒక దేవుని సువార్తను ప్రకటిస్తున్నట్టు బైబిల్ పట్టుకొని వచ్చి ఆ క్రిస్టియన్ ఇంటికి వెళ్ళాడు. క్రిస్టియన్ ఇంటికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటే అప్పుడు ఆయన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఆ ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేకపోయేసరికి, నువ్వు నిజమైన క్రిస్టియన్వా అని అడిగాడు ఆయన. లేదు నేను క్రిస్టియన్ కాదంటే. మరి ఎందుకు వెళ్ళవచ్చావు అంటే, నాలాంటి టీం చాలామంది ఉన్నారు. ఏమంటున్నాడే? చాలామంది ఉన్నారు అంటున్నాడు. అంటే వీళ్ళు సేవకులని చెప్పుకొని మనలాంటి విశ్వాసం దగ్గరికి వచ్చి మనల్ని మోసపరుస్తున్నాడు. అలాంటి విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. నీ దైవజనుడు సరైనడైతే నీకు దర్శనంలో కనపడతాడు. ఆయన ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆయన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. వాక్యం వింటుండగానే ఆరోగ్యం వస్తుంది. అర్థమవుతుంది. ఇవన్నీ రాకడికి సూచనలండి.
నేను రాకడానికి సంబంధించినటువంటి మాటలు మీతో చెప్తాను. ఎలా వస్తారట? హాస్టల్లాగా వస్తారట. హాస్టల్లాగా వచ్చి మనలో కలిసిపోయి మనలే చంపేస్తారు. అర్థమవుతుందా? ఇంకో మాట అక్కడ చూడండి. మీ వద్దకు వస్తున్నారు కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. వారు ఎలాంటి క్రూరమైన తోడేళ్ళు. చాలా దేశాల్లో రాష్ట్రాలు ఇవే జరుగుతూ ఉన్నాయి. నేను క్రిస్టియన్ అని చెప్పుకొని క్రిస్టియన్ చర్చిలు పడగొట్టడం, సేవలు పడగొట్టడం, సంఘాలనే ఇబ్బంది పెట్టడం, పాస్టరేనా అనేటువంటి విధంగా ఆయనే తీసి తెచ్చుకోవడం ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. ఆ ముసుగులో బ్రతుకుతూ ఎంతోమంది ఉన్నారు. వీరందరూ ఎవరంటే రాకల్లో ఇలాంటి వారు లేపబడతారు. వారిని బట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మోసపోవద్దు. చాలామంది వస్తారు ఇలాంటి వాళ్ళు. మోసపోవద్దు. మరొక మాట చూడండి. రోమపత్రిక 16:10-18 రోమపత్రిక 16:18 సార్ చదువుదామా? రోమీలకు రాసిన పత్రిక 16:18 అటు వారు మన ప్రభువైన క్రీస్తు కాక తమ కడుపునకు దాసులు, వారి ఇంపైన మాటలను, ఇచ్చకపు మాటలను, నిష్కపటుల మనసులను మోసపరిచెదరు. ఎలాంటి వారట? ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళు. అటు వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునికే దాసులు. చాలా మంది ఇలాగే తయారయ్యారు. అసలు క్రీస్తు కొరకు శ్రమపడే దావీదుడు ఈ రోజుల్లో ఉన్నాడా? క్రీస్తు కొరకు శ్రమపడేటువంటి విశ్వాసం ఉన్నారా? వారి సేఫ్టీ వారు చూసుకుంటూ బ్రతికేస్తూ ఉన్నారు. కొద్దిగా శ్రమ వచ్చేసరికి దేవుడి దగ్గర నిలబడలేని పరిస్థితి, కాస్త ఇబ్బంది వచ్చేసరికి దేవుడి దగ్గర నిలబడలేని పరిస్థితి, కాస్త ఇబ్బందులకరమైన మార్గాల్లో వెళ్ళేటప్పటికి దేవుడి యందు నిలబడలేని పరిస్థితి. ఏమైపోతుందో ఏంటి, నా ఫ్యామిలీ ఏమైపోద్ది, నా బ్రతికేమైపోద్ది, నా జీవితం అయిపోతుంది, ఇంకా నేను అన్నం తినగలుగుతానా, నేను చేయగలుగుతానా, నేను చెందగలుగుతానా, ఇవన్నీ నేను ఆనాడు అవుట్లు పెట్టుకొని వాళ్ళు ఎనీ టైం ఎప్పుడు కూడా తమ కడుపునే దేవుడిగా పూజించుకుని వాళ్ళు లేకపోలేదు. ఈరోజు సోమవారపోతులు, తిండిపోతులు అంటారు కదా, ఇలాంటి ఒక ఆయన ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆయన ఏమంటున్నాడంటే, భోజనం తిన్నారు అంటే, నేను చెప్పను ఆయన ఎవరని చెప్పకూడదు. భోజనం తిన్నారు, భోజనం తినేసాను అంటున్నాడు. లాస్ట్ వెళ్ళే ముందు, తమ్ముడు అరటిపళ్ళు బాగున్నాయి, ఎక్కడి నుంచి తెచ్చావు అన్నాడు. అంటే అన్న నేను కూడా పని తెచ్చానంటే, అయితే వెళ్ళేటప్పుడు ఆ స్టాండ్కి ఒక గెలగట్టి ఏమంటాడ, గెలగట్టి అంటాడ. గెల ఎక్కడి నుంచి వస్తుందని ఓ పోనీ ఓ పెడక వచ్చేసి దాన్ని గట్టి అంటాడు. అనుకున్నాను, సేవ చేస్తుంటారు లేకపోతే ఏం చేస్తుంటారు వీళ్ళు అనుకున్నాను. సేవకుడు అంటే భారంతో కూడిన సేవ. ఆమె చెప్పండి. నాకు చాలా దగ్గర నా అయినా నాతో వచ్చేది అడగండి కావాలి. చాలా దగ్గర రాయల ఫుడ్ పెడుతుంటున్నాను, అంటే మంచి ఫుడ్ పెడతా ఉంటారు. నేను ఎంతకంటే ఎక్స్ట్రా తిన్నాండి. రాత్రి కూడా వాళ్ళు ఎంతో ప్రయాసంతో నా కొరకు ఏర్పాటు చేశారు. కింద తిన్న తర్వాత నేను తిన్నాను. మరి దానికంటే ఎక్స్ట్రా ఎక్కువ మరి ఏం చేస్తాను? ఎక్కదు అదే కడుపు నింపి అయిపోతుంది. ఎందుకు అంటే కొన్నిసార్లు చంపుకుంటాను కాబట్టి. నేను కంచాలు తినేసాను. నేను దేవుని నమ్ముకోకముందు, మీరు చెప్తాను జోకు వినాను, దేవుని నమ్ముకోకముందు వెళ్ళి కొద్దిగా డ్రింక్ చేశాను. తాగి అప్పుడు బాగా ఆకలేస్తుంది. నాకు అసలు తిండి లేకపోతే గొడవ తెచ్చేస్తాను, అంతా తిండిపోతుంది. అయితే హాస్టల్ తీసుకెళ్ళాడు మా అన్నయ్య. హాస్టల్ తీసుకెళ్తే అక్కడ ఏం జరిగిందంటే, సరిగా పెరుగు, గడ్డ పెరుగు అన్నమాట. గడ్డ పెరుగు, పప్పు, కూరలు 3-4 రకాల కూరలు పెట్టారన్నమాట. అయితే వెళ్ళంగానే ఆ ప్లేట్ ఇచ్చారు నాకు. మనిషిని చూసి ఇచ్చారు. బాబు నువ్వు హోటల్కి వెళ్ళి న్యాయం చేసేవాడిని నేను. అలాగా నేను ఏం చేసేవాడిని అంటే, అక్కడికి వెళ్ళి అలా కూర్చున్నాను. మీరు నమ్మరు, తిండిపోతాడు కంటే దారుణం. వాళ్ళందరూ నాకు అది చూసి షాక్ అయిపోయారు. అంత తిండి మనిషిని. మరి అప్పటికి ఇప్పటికి వయసు పెరిగింది కదా, ఇంకా నేను అలాగా. కానీ ఎందుకంటే కష్టం, ఎందుకంటే నెలల తరబడి, వారాల తరబడి కడుపుని కాల్చుకుంటాను. దేనికి తెలుసా? నేను నిలబడలేసేయడం. ఆమె నన్ను ఎవడో మోసపరచకూడదు.
ఏ దుష్ట చీకటి శక్తులు కూడా మోసపరచకూడదు. ఎలాంటి సేవకుడైనా మోసపోతుండే కావాలి. కేవలం ఎందుకో తెలుసా? పుష్టిగా తినేస్తాడు, ఏసీలో కారులో తిరుగుతాడు, పడిపోతాడు. వాళ్ళు చెప్పడానికి కూడా నాకు భయం వేస్తుంది. వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడను కానీ దేవుడికి భయపడి జీవించాలి. ఎవడు నిన్ను మోసపరచకుండా నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఎవరు కాపాడాలి? నిన్ను నువ్వే. ఏ విషయంలో తప్పు నీకు అర్థమైపోద్ది. నువ్వు ఏ విషయంలో తప్పిపోతున్నావో, ఏ విషయంలో ఉంటున్నావో, ఏ విషయంలో మోసపోతున్నావో అన్నీ నీకు అర్థమైనప్పుడు నువ్వేం చేసుకోవాలి తెలుసా? కాస్త ప్రభుకు చోటు ఇవ్వాలి, దేవుడికి దగ్గర అవ్వాలి. రాత్రి అదే వాక్యం, నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటే పాపం నేనేమీ చేయలేదు. చెప్పండి హల్లెలూయా. చాలా విషయాలు రాత్రి మాట్లాడాను. అంటే అర్థం చేసుకోవాలి, నిన్నెవ్వడం మోసపరచకుండా చూసుకోవాలి. నువ్వు యథావిధిగా ఎప్పుడు నీ భక్తి ఒకేలా ఉండాలి. భక్తిలో మార్పు రాకూడదు, ప్రార్థనలో మార్పు రాకూడదు, చదివే విషయంలో మార్పు రాకూడదు, జీవించే విషయంలో మార్పు రాకూడదు, విశ్వాస విషయంలో మార్పు రాకూడదు. ఎవడు నేను మోసపరచకుండా చూసుకోవాలి. కొంతమంది అంటారు, నీకు 3 ఆడపిల్లలు ఉన్నారు, సిగ్గే లేదా? లక్షలు ఖర్చు పెట్టి దేవుని వారు ఖర్చు పెడతారు. దేనికి? ఆ దేవుడు ఎత్తాడా? గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఎత్తాడా? అంటే మీరు మళ్ళీ ఒక మాట ఇక్కడ మాట్లాడితే నీకు నాకు తగ్గుతుంది ఎందుకు అంటారు. నేను అంటాను నిజంగా. ఎందుకంటే నా విశ్వాసం ఫస్ట్ నుంచి ఎలాగుందో అదే విశ్వాసం కొనసాగాలి తప్ప రెండో విశ్వాసం రాకూడదు. వాళ్ళు బట్టి మనం మార్పు చెందకూడదు. నాకు ఆడ ఉన్నప్పుడు దేవుడు సహాయం చేసినోడే, లేనప్పుడు కూడా ఆయనే సహాయకుడు అని నమ్మాను. హల్లెలూయా. ఆయన చేయగలడు ఏ కార్యమైనా. గడపలో నీ చేతనైతే నేను ప్రభువా ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను, లేదా ఒక ప్రార్థన పెట్టాలనుకుంటున్నాను అని గంటలకు చేసేదే గడుపు. నువ్వు ముందు అడిగి ఆయన నీ అడుగులు అడిగేసి నిన్ను నీ పరిస్థితిని చూసి దానికి ఎంత అవసరం అనిపించేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. విన్సెంట్ అంతా మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆయన మాట అన్నాడు, ఇగో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభు ఈ మీటింగ్ ఎంతైతే అవసరం అంత దేవుడు నీకు ఇస్తాడు. ఆ టైంలో నా దగ్గర రూపాయి లేదు. ప్రతి సేవకుడికి కానుకోవాలని ఆశ ఉంది కానీ రూపాయి లేదు నా దగ్గర. ఆశ అయితే ఉంది ఎక్కువ. ప్రతి సేవకుని తృప్తి పంపించాలి. 40 మంది వచ్చారు సేవకు. అప్పుడు నా అనిపించింది నిజంగా కానీ ప్రభువా ఈ యొక్క కూర్చున్న 1200 మందిలో 1200 మంది కూడుకున్నారు. అవునా నిజంగా? 1200 మందిలో 10 రూపాయలు వేసిన మనిషి చాలా కానుక అవన్నీ తీసుకొచ్చి సేవకులకు ఇవ్వాలి అని ఆలోచనతో పానుకులు పట్టాను. అయితే నేను ఎప్పుడు పానుకులు పట్టేవాడు కాదు. దేవుడు చెప్పాడు నా పానుకు పట్టమని. పట్టాను. ఆ డబ్బులు ఎంతైతే వచ్చాయో అందరి చేతులు పెట్టేశాను. కానీ నిజంగా ఆ దాదాపు 10,000 ఎంత వచ్చినాయి. ఆ 10,000 నిజంగా నా స్వార్థాన్ని ఖర్చు పెట్టుకోవాలి. కానీ నేనేం అడిగాను ప్రభుని, మీరు ఇస్తే నీకే ఖర్చు పెడతాను. హల్లెలూయా. అప్పుడే ఇచ్చాడు దేవుడు. 1 రూపాయి నా దగ్గర ఉంచుకోమని ఇచ్చేసాను. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? హోలీ స్పిరిట్ నీకు సహాయం చేస్తుంది. దేవుని అభిషేకం నీకు సహాయం చేస్తుంది నువ్వు నిలబడితే. లేకపోతే మనం ఏమి చేయలేదు. వెనకడుగు వేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తాయి. ఇంకా అవిశ్వాసంలో జారిపోతాం, విశ్వాసంలో నడవలేము, విశ్వాసంలో సరిగా ఉండలేము. ఇంకా నీకు ఏ మనసు వస్తుంది? వెనకలాగుతుంది మనసు, వెనకలాగుతుంది. హల్లెలూయా. ఎప్పుడు నేను మోసపరచకుండా చూసుకో. నేను ఏంటంటే సేవలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, సేవ జీవితంలో ఉన్నప్పుడు ఎవ్వడ మాట పట్టించుకోకూడదు. ఈ చెవితో విను, ఈ చెవితో వదలు. నేను చాలామంది నన్ను తిట్టేవాళ్ళు చాలామంది ఎక్కువ, పొగిడేవాళ్ళు కంటే తిట్టేవాళ్ళు చాలా ఎక్కువ మంది. నేను వింటాను, నన్నే నమ్ముతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్నే ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? అది మామూలు ఆశీర్వాదించమంత ఆశీర్వాదిస్తారేంటి? తిడితే గొప్ప ఆశీర్వాదం ఇదేంటి? తిడితే ఆశీర్వాదం అంటాడు పాస్టర్ గారు అనుకోవచ్చు. మీరు తిట్టేవాళ్ళే కావాలి. పొగిడే వాళ్ళు ఉన్నారనుకోండి, నిచ్చిన ఎక్కి దిగమన్నది ఎవరు దిగరా నాయన అంటే అస్సలు సమస్యలే, నేను దిగమ ఇక్కడ ఉంటాను. తిట్టేవాళ్ళు ఉన్నారనుకో, ఏదో ఒక రోజు ప్రభు వారు కన్నులు తెరిస్తాడు. ఏదో ఒక రోజు నా ప్రార్థన అవసరం వస్తుంది, వాళ్ళన్నీ పిలిపించుకుంటారు. అలా చేయగలిగే దేవుడు ఏంటనుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. రాజునైనా గడ్డి తినిపించగలిగిన దేవుడు మన దేవుడు ఏంటనుకుంటున్నాను. ఎవరినైనా గడ్డి తినిపించగలడు, బుద్ధి చెప్పించగలడు. బిలాం ప్రవక్త ఏం చేయాలి? బుద్ధి చెప్పలేదా? గడ్డి తినిపించలేదా? గాడితో బుద్ధి చెప్పించాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మోసపోకూడదు. అబద్ధ ప్రవక్తలను బట్టి నువ్వు మోసపోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
ఇక్కడ చెప్తున్న మాట, అట్టివారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాక తమ కడుపుకే దోషులు, వారి ఇంపైన మాటలను ఇచ్చకపు వలనను నిష్కపటుల మనస్సును మోసపరుచుదురు. ఇచ్చకపు, చూడండి మాట, ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపరుచుదురు. లేనిపోయిన మాటలు మాట్లాడి నేను ప్రభు వైపు ఉన్న నిన్ను ఎడిదిప్పుతారు తెలుసా? రోబోలాగా ఇలా తిరుగు, ఇటువైపు చూడు, ప్రభు ఇటు ఉంటాడు, ఇటువైపు చూడు అని చెప్తారు. నీ హృదయాన్ని మార్చేస్తారు, నీ మనసు మార్చేస్తారు. చాలామంది అనుకోవచ్చు మనిషి మార్చగలరేమో, కానీ వాళ్ళు ఉన్నది అప్పుడు దేవుడి మాట అయితే వినరండి, దుష్టుడి మాట కంపల్సరీ వింటారు. వీళ్ళు ఏం చేస్తారు? దుష్టుడి మాట కంపల్సరీ వింటారు. చెప్తుంది ఏమంటారంటే, కొన్నిసార్లు ఒకరు నాకు తెలుసు, ఒకరు నేను ఎరుగుతున్నాను. అప్పుడు ఆయన సేవలో మంచి యథావిధిగా కొనసాగిపోయి, సేవలో యథావిధిగా కొనసాగుతుంటే ఒకరోజు తన భార్య వచ్చానండి, ఏమంటే ఇప్పుడు సేవలో వస్తుంది బాగానే, ఒక కారు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక వాకిల్ లేదు, ఎప్పుడు చూసినా సేవ అంటావు. కొన్ని సేవలో వచ్చింది అని మా కొరకు ఖర్చు పెడతావా అంటే రూపాయి మాకు అన్ని సేవలో పెడితే ఎలాగొస్తుందండి అని ఆ యొక్క భార్య మాటలో ఆలకించడం భర్త. అప్పుడు దాకా సేవ అద్భుతంగా కొనసాగుతూ ఉన్న సేవని ఆయన ఏం చేసుకున్నాడు తెలుసా? తన భార్య మాటలు విని ఆ వచ్చిన డబ్బుని, ఆ నిధిని ఏం చేశాడో తెలుసా? కుటుంబాన్ని ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. ఎక్కడున్న సేవ అక్కడే ఆగిపోయింది. పాపం. దాని గురించి మళ్ళీ ఎంత కష్టపడాలి? ఎంత కష్టపడి రాదు, ఇక్కడ రావడం కష్టం. హల్లెలూయా. అప్పుడు ఆయన కొన్ని రోజులు పోయిన తర్వాత అంటున్నాడు, నా అంత లేనే పాడు చేసుకున్నాడు. నాకు దేవుడు ఎంతో అభిషేకం ఇచ్చాడు, దేవుడు ఎంతో అద్భుతంగా మాట్లాడేవాడు, కానీ నా భార్య మాటలేని, పక్కింటోళ్ళు మాటలేని, ఎదురింటోళ్ళు మాటలేని ఆ నిధిని నేనే ఆపేసుకున్నాను. నా కొరకు నా దేవుడు ఆ నిధిని తెరిచేవాడు. ఏది నిధిని? పరలోక నిధిని తెరిచి నాకు ఇస్తూ ఉంటే నేనేం చేశాను? కుటుంబాని కోసం ఖర్చు పెట్టాను. అందువల్లే ఆ నిధి ఆగిపోయింది. ఇప్పుడు నేను ఎవడు అనుకోవాలి? ఎవడో కూడా. హల్లెలూయా. కొంతమంది పరిచయంలో ఉంటే భార్య మాటలు, పిల్లల మాటలు, తల్లిదండ్రుల మాటలు వినొచ్చు, కానీ అది దేవునికి విరోధమైన మాట కాకపోతే ఆ మాట నువ్వు పట్టించుకోకు. విరోధమైన మాట కాకపోతే ఆ మాట పట్టించుకో తప్ప, దేవునికి విరోధంగా ఏదైనా మాట ఉందనుకో పట్టించుకో. ఏ సందర్భాల్లో నన్ను నా భార్య కొన్నిసార్లు ఏంటండి ఇలాగా దేవుని సేవలో ఖర్చు పెడుతున్నా అనే సందర్భం లేకపోలేదు ఫస్ట్లో. అప్పుడు తెలియదు నా భార్య మంచి ఆత్మీయత లేదు. అంటే నేను అన్నాను, మనం ఖర్చు పెట్టేది ఎవరికి? దేవునికి ఖర్చు పెడుతున్నాం. మనం ఇచ్చేది ఎవరికి? దేవుడికి ఇస్తున్నాం. నువ్వేమనుకుంటావు? పాస్టర్కి ఇస్తున్నావు అనుకుంటావు, చర్చికి ఇస్తున్నావు అనుకుంటా. నువ్వు అలా మాట్లాడతావు. నేను చెప్పినట్టు ఇంటిను కాదు, ఇప్పటికీ అదే మాట. నా భార్యకి నేను అదే మాట అంటాను, నేను చెప్పినట్టు వింటే వినో, లేకపోతే నీ ఇష్టం అమ్మాయి. నేనేమన్నా, నేను తిట్టనో కొట్టనో ఏమీ అన్నా. ఎందుకంటే మనం పరిచర్య చేయాలి, మనం ఇదే స్థితిలో ఉండిపోకూడదు. గొప్ప స్థాయిలోకి వెళ్ళాలంటే దేవుని కొరకు ఖర్చు పెట్టే మనసు ఉండాలి నీకు. మొన్న ముగింపు కూడి నా దగ్గర రూపాయి ఉందా? ఎవరైనా ఇచ్చారు? నాకు లేదు. కానీ ఎలాగొచ్చినాయి? దేవుడు ఆశీర్వాదం. ఆమేన్ చెప్పాలి. ముందుకు అడిగేశాను, ఎవరో ఏంటో తెలియదు, దేవుడు నిధిని పంపించాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అందుకే మోసపరుచుకోండి. భార్య ద్వారా మోసపరుస్తాడు, పిల్లల ద్వారా మోసపరుస్తాడు, కుటుంబం ద్వారా మోసపరుస్తాడు, ఇంకా రక్త సంబంధుల ద్వారా మోసపరుస్తాడు. కొంతమంది ఏమంటారంటే, ఎవరమ్మా 1800 ఇచ్చేయాలండి దేవుడు అన్నారు లేదా? అన్నారు. మోసపోకో, దేవుడు వ్యక్తించు. దానివల్ల పరలోక నిధి ఆగిపోదు. ఏ నిధి ఆగిపోదు? ఇచ్చేయాలి దేవుడికి. అంతే. ఇవ్వకపోతే నాకే నష్టమా? ఇస్తే నాకే నష్టమా? ఇస్తే దేవుడి నామం మహిమపరచబడుతుంది. ఇవ్వకపోతే నేనేమి చెప్పలేను, ఇంకా చేయలేను. బోధించడం నా బాధ్యత వారికి. మీరు ఇచ్చినా నా పిల్లలే, ఇవ్వకపోయినా నా పిల్లలే. ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు చూస్తూ ఉంటాడు. లేకపోతే అప్పగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల మాటలు, భర్త మాట, భార్య మాట వింటే మోసపోతున్నావని అర్థం చేసుకో. అది గుర్తుపెట్టుకో. నువ్వు మోసపోతున్నావు, అందుకే కావాలని కోరుండి తాటకిచ్చేస్తావు. ఏంటి?
అక్కడ అడగో ఎంత అవుతుందండి డాక్టర్ గారు అంటే ట్రీట్మెంట్ చేసుకొని మానేసి వెళ్ళిపో అదే అంతనే. ఎందుకు నీకు జ్వరం వస్తుంది, ఎందుకు నీకు ఇబ్బంది పడతావు, ఎందుకు నీకు సమస్య వస్తుంది, ఎప్పుడు రాని దురాత్మ ఇంట్లోకి ఎందుకు వస్తుంది, ఇవన్నీ మాటలు ఆలోచించడం బట్టి ఎన్నడూ లేని పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది, ఇదే కారణం. ఎవరో ఒకరి ద్వారా నేను ఏం చేస్తానంటే పదే కొడుకుతుంది. ఇంకా నిధి ఆపియాలని ఆడికి తెలుసు ఆ నిధి వల్ల వాళ్ళకి ఏ మంచి జరగబోతుందో అని. కానీ ఆడు ఆపేస్తాడు అంతే. ఆడి మాటలేనావు అనుకో నువ్వు ఆగిపోతావు, నీ పరిస్థితి ఏడకపోతే తెలుసా, వెళ్ళి ఎవరికి పొడిపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆడైతే నీకు చక్కగా సమాధానం చెప్తాడు. ఎక్కడ ఒక డాక్టర్ ఉన్నాడండి, ఎక్కడ ఒక పరమ వైద్యుడు ఉన్నాడండి, ఎక్కడ ఒక గొప్ప డాక్టర్ ఉన్నాడు, ప్రపంచాన్ని అనేటువంటి శాసించేటువంటి డాక్టర్ ఉన్నాడు, ఏ జబ్బునైనా నయం చేయగలడు. ఆమె ఆ డాక్టర్ ఏ డాక్టర్కి వెళ్తారు, క్లినిక్ ఏంటి ఎవరికి నష్టం, నాకే నష్టం. మన పౌలాలు ఇంట్లో అదే కదా చెప్పాను. నమ్మండి, మోసపోవద్దు. నిన్ను బట్టి నీ కుటుంబం మోసపోద్ది, నిన్ను బట్టి నీ కుటుంబం పాడైపోద్ది. కొంతమంది పాశెక్కిపోయిన తర్వాత తీసుకొచ్చేస్తారు. అమ్మ పాశెక్కిపోయిన రైస్ తింటారండి అన్న పారేస్తారు. దేవుడు అంతే, ఇచ్చినా సరే తీసుకోడు. పాశెక్కిపోయిన తర్వాత తీసుకొస్తే ఎందుకు, నాలుగైనంతే భోజనమైనంతే. నీకు ఏ రోజైతే దేవుడికి ఇవ్వాలంటే అప్పుడు కూడా కాదు, నీకు ఎప్పుడు మనసు కలిగితే అప్పుడు ఇవ్వడం కాదు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వడం కాదు, దేవుడు ఇవ్వమనేటప్పుడే ఇవ్వాలంటే. ఆ నిబంధన పెట్టాడు. ఫస్ట్ ఆదివారం 7 రోజులు కష్టపడి 6 రోజులు కష్టపడి 7 రోజు నా సన్నిధికి రావాలి అన్నప్పుడు దానిలో ఉన్న ప్రవర్తనను గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దాన్ని మనం సిద్ధపరచుకొని 7వ దినం మందిరంలో గడిపే విధంగా ఉండాలి. లేదా నువ్వు మోసపోతున్నావు అని అర్థం చేసుకోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే, 8 నిమిషాలు ఎందుకు చెప్తున్నానంటే చాలా విషయాలు ఉన్నాయి. మీరు చాలా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నాను. అయితే మీరు జాగ్రత్త గమనించుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోసపోవద్దు. ఏ విషయంలో మోసపోతున్నావో జాగ్రత్త చూసుకోవాలి. చూడండి 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గలవారైనను పురుష సంయుక్తులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకులవారైనను దేవుని రాజ్యముకు వారసులు కానేరరు. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటున్నాడు? మోసపోకడే. ఎవరట? దేవుడి రాజ్యంలో ప్రవేశించరట. ఎవరెవరు ప్రవేశించరట? జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనమ గలవారైనను పురుష సంయుక్తులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారినైనను దేవుని రాజ్యముకు వారసులు కానేరరు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనం సింపుల్గా చెప్పవచ్చు, పరలోకానికి ఎవరు చేరుతాడు? చెప్పచ్చే చెప్పలేదు. తాగేవారట వెళ్ళరట, గుర్తుపెట్టుకోండి. తాగేవారు వెళ్ళరు. కింద నుంచి చెప్పుకుందాం, మనం పైనుంచి కాదు కానీ పైనుంచి చెప్పుకున్నాం 2 సార్లు. ఇప్పుడు కింద నుంచి చెప్తాము. చూడండి, దోచుకునేవారు వారికి అర్థం చెప్పనా? ఈరోజు సమాజం ఎలా ఉందంటే నీ దగ్గర కలిగి ఉంటే నీ దగ్గర దోచుకోవడానికే చూస్తారు. దోచుకోవడానికి అంతా ఏమంటారు? మర్మం లేని వాళ్ళు అంటారు కదా కొంతమంది. వీళ్ళు మాయతోనే సంపాదించి వాళ్ళ దగ్గర దోచుకుంటూ ఉంటారు. వీళ్ళు కన్నీరు కాచి రక్తాన్ని చిందించినట్టు ఆ చెమట చిందించి కష్టపడి పోగు పెడితే ఒకడు ఏం చేస్తాడు? తక్కన వచ్చి కాకెత్తుకున్నట్టు ఎత్తుకుపోతాడు. దోచుకునేవారు ఎక్కువైపోయారు ప్రపంచంలో. వీరు ఎక్కడికి చేరాడు తెలుసా? పరలోకానికి చేరారు వీళ్ళు. దోచుకునేవారు ఎవరు కూడా పరలోకానికి చేరరు. దోషకులు, దూషించేవారు. నువ్వు అలాడదానివి, నువ్వు వెళ్ళాడదానివి. దూషకుడు, గుర్తుపెట్టుకో, వీళ్ళు కూడా పరలోకానికి వెళ్ళరు. మోసపోకండి.
దూషిస్తే నీకేమొస్తుంది? ఒకరి మీద నిందేస్తే నీకేమొస్తుంది? ఒకరి మీద అపనిందేస్తే నీకేమొస్తుంది? ఒకరిని చెడ్డ మాటలు మాట్లాడితే నీకేమొస్తుంది? ఒకరిని అమాయకులుగా కనబడేసరికి వాళ్ళ మీద పడితే నీకేమొస్తుంది? గుర్తుపెట్టుకో, నువ్వు పరలోకానికి ఎవరో మందిరానికి వచ్చినా సరే ఏంటనుకుంటున్నావు? పరలోకానికి చేరవు. మనకు అవసరమైనవి కావచ్చు. లైవ్ బయటికి వెళ్తూ ఉంది, ఎంతోమంది లైవ్ చూస్తూ ఉంటారు, ఎంతోమంది ఈ లైవ్ని వీక్షిస్తూ ఉంటారు. రోజుకి 34 మంది ఇలా చూస్తూ ఉంటారు. ఏమో ఎవరికి అవసరం, దేవుడు మాట్లాడుతారు. ఎవరు చేయాలట? దోషకుడు. ఒకరి మీద ఇప్పుడు మనం నిందేయకూడదు, ఒకరు మన ఊరికి ఏమి అనకూడదు. గుర్తుపెట్టుకోండి, లేకపోతే నువ్వు నిజంగా నిచ్చినరకం పోతావు. అలాగే దూషిస్తావు. త్రాగుబోతులైనను, లోపులైనను, దొంగలైనను, పురుష సంయుక్తులైనను, ఆడంగితనం గల వారైనను. మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ విప్పి చెప్పడానికి కాదు, కానీ మనం అర్థం చేసుకోవాలి. అక్కడ క్లారిటీగా రాయబడి ఉంది. వ్యభిచారులైనను, విగ్రహ ఆరాధికులైనను, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అని దేవుడు బైబిల్లో రాయబడి వచ్చాడు. రాసించాడో లేదు? నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అంతే కానీ భూమి కింద నీటి అంతే కానీ ఏ రూపమునైనను విగ్రహారాధనైనా చేయకూడదు అని బైబిల్ చెప్తామంటే విగ్రహారాధన జరిగిస్తున్నారు. కానీ వాళ్ళు మన అనడానికి మనం ఖాళీగా ఉండలేదు. కానీ విగ్రహారాధన పాపమని దేవుడు చెప్తున్నాడు. విగ్రహారాధన పాపమని దేవుడు చెప్తున్నాడు. ఆ విగ్రహారాధన మనం చేయకూడదు. మీరు ఎక్కడ చేరారట? పరలోకానికి చేరరు. హల్లెలూయా, హల్లెలూయా. చేరరు. ఇంకా చదవండి అక్కడ, చదవండి. మోసపోకుడి, జారులైనను మోసపోవద్దని చెప్తున్నాడు. వీరందరూ ఎక్కడికి వెళ్ళరట? పరలోకానికి వెళ్ళరు. దీని విషయంలో మీరు మోసపోవద్దు. తాగుతానండి మా ఎక్కడంటే తాగుతున్నాడు తమ్ముడు, ఎక్కువ తాగేస్తాను, మనం చెప్పే కొద్ది ఎక్కువ తాగేస్తాను. తాగి అడగపోతాడు. నువ్వు లాగుదామని చూస్తావు, నీ దగ్గర రాడు. తాగితే అన్నగానే విజిటింగ్ కార్డు లేకుండా పోతాడు. ఎక్కడికి? నరకానికి. పరలోకానికి అయితే ఒక వాగ్దానంతో దేవుడు తీసుకెళ్తాడు. మధ్యాహ్నానికి వచ్చి ఆయన పిలిచి మనల్ని తీసుకెళ్తాడు. కానీ దీనికి అవసరం లేదు, టికెట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. దీనికైతే రక్షణకైతే రక్షణ టికెట్ ఉండాలి. ప్రభు దగ్గర చేరాలంటే దీనికి టికెట్ అవసరం లేదు, తిన్నగా వెళ్ళిపోతున్నారు. అందుకే మనం అనేకుల వరకు మొరపెట్టే విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ విషయంలో మనం మోసపోకుండా ఉండాలి. దీని విషయంలో మోసపోకుండా ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రిక 5:9 లాస్ట్ మాట మనం చదువుకున్నాం. ఎఫెసీ రాసిన పత్రిక 5:9. చదవండి. సమస్త విధములైన మంచితనము, సత్యము వారిలో కనబడుచున్నది కనుక ప్రభువు పేరు ప్రీతికరమైనది. దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మోసపోకుండా ఏం చేయాలంటే మనము వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఏ సంబంధుల వల్ల నడుచుకోవాలి? వెలుగు సంబంధులు. వెలుగైనటువంటి దేవుడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఏ దేవుడు? వెలుగైన దేవుడు. ఇందాక వెలుగు దూత గురించి చెప్పాం. అది దాని గురించి ఒక సందర్భం కూడా రాయబడి ఉంది. ఒకనొక దైవజనుడట మీటింగ్ పెడుతూ ఉన్నాడు. ఒక దైవజనుడు మీటింగ్ పెడుతూ ఉన్నాడు. మీటింగ్ పెడుతూ ఉంటే ఆ మీటింగ్ దగ్గరికి పెట్టకూడదని చెప్పి ఆయన ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక మానవులాగా ఒక ఈ ఫోటోలు కనబడతాడు చూసావా, క్రిస్మస్ తాత రూపంలోని వచ్చి అంటుండట, బిడ్డా ఈ మీటింగ్ ఆఫ్ చేసేయమ్మా అంటున్నాడు. ఎవరో వెలుగుదోత. మోసపోకుండా జాగ్రత్త పడాలి. అలాంటి సందర్భాలు దర్శనాలు కూడా కొన్ని అలాగా వస్తుంటాయి. అమ్మా ప్రియులారా గుర్తుపెట్టుకోండి. ఏమనంట వెలుగు రూపాలు వచ్చి అంటాడు. ఏమంటాడు? మీటింగ్ ఆపేయమ్మా అంటూ ఉంటే
అప్పుడు ఆయన అనుకుంటాడట, దేవుడైతే మీటింగ్స్ పెట్టమంటాడు కదా, ఈయనైతే ఆపిమంటున్నాడు అంటే నేను వెలుగై ఉన్న దేవుణ్ణి కదా, నా మాట వినవా అంటున్నాడు. చూడటానికి ఎలా కనపడుతున్నాడు? వెలుగేగా కనపడుతున్నాడు. అప్పుడు ఆయన అన్నాడట, సరే నా దేవ నన్ను ఒకసారి కౌగిలించుకో. ఏమన్నాడట? నన్ను ఒకసారి కౌగిలించుకో అంటే ఆయన ఒక అడుగు ముందుకు ఎత్తే ఆ వెలుగుదోత ఇంకొక అడుగు వెనక్కి వెళ్తున్నాడు. అప్పుడు ప్రభు అయితే వెనక్కి ఎందుకు అడిగేస్తాడు, ముందుకు కదా అడిగేస్తాడని చెప్పి ఈయన అర్థమైపోయింది. సాతానా, నన్నే మోసం చేయడానికి వచ్చేవారు, ఆయన అభిషేకం కలిగింది ఆ రోజు, నన్నే మోసం చేయడానికి వచ్చావు, కాలిపోరు కాక అంతేడు అక్కడ చూసారు. ఒక మనిషిని వెలుగుదోత రూపంలో వచ్చి అంత మోసం చేస్తాడు. కానీ మన దేవుడు వెలుగైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు దూత వేరు, వెలుగైన దేవుడు వేరు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన కాంతిని మనం చూడలేము. ఒక సూర్యుడిని చూడలేదు, లైట్గా చూడండి అలాగా, ఏ చూడగలరా? అదే అంత కాంతిని ఇస్తుంది. ఒక మొత్తం ఈ యొక్క గృహానికి మొత్తం కాంతిస్తుంది, చర్చికి మొత్తం కాంతిస్తుంది లైట్. అలాంటిది ఒక సూర్యుని మనం చూడగలుగుతామా? ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల సూర్యుడు ఉంటాడు, ఆ వెలిగినే కింద నుంచి మనం చూడలేము. కోటి సూర్యులు కాంతిని మించిన తేజోమయుడని చేశారు. ఆమేన్ చెప్పండి. అలాంటి సూర్యులు, కోటి సూర్యులు వచ్చినా సరే ఆయన యొక్క వెలుగును మనం చూడలేము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వెలుగైన దేవుడు. హల్లెలూయా. ఆ వెలుగైన దేవుడిని మనం ఎలా సేవించాలి, ఆరాధించాలంటే ఈ మోసపోకుండా, పడిపోకుండా, తప్పిపోకుండా దేవునిలో నిలకడగా ఉంటూ ఈ వెలుగైనటువంటి ఆరాధకుడైనటువంటి యేసయ్యని కనపరుస్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను చెప్పదలుచుకోలేదు. కానీ బిడ్డలారా, మోసపోవద్దు, ఏ విషయంలో కూడా మోసపోవద్దు. నువ్వు ఎప్పుడు కూడా ఒకటే నిలబడు, కార్యం చేసేది దేవుడు. ఏ విషయంలో తప్పిపోవద్దు. ఇప్పుడు కానీ నువ్వు కాస్త వెనకడుగు చేసావు అనుకో, నీ విశ్వాసంలో కాస్త వెనకబడ్డావు అనుకో, నీ ప్రార్థనలో కాస్త వెనకబడ్డావు అనుకో, నీ కుటుంబం చెప్పే విషయాలు నువ్వు వెనక వచ్చేసావు అనుకో, దేవుడు అంటాడు నేను ఎంత బోధించినా నాకు విలువ లేదు. ఒక మాట చెప్పేసరికి కుటుంబానికి ఇచ్చి కొంతమంది చూడండి కుటుంబానికి, భార్యకి, పిల్లలకి విలువిస్తారు దేవుడి కంటే ఎక్కువ. అలాంటి కుటుంబాలు ఎక్కువ గొడవ జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను కంటే అత్యధికంగా దేని నువ్వు ప్రేమించొద్దు. దేవుడు చెప్తున్నమాట, ఆయనకంటే ఎక్కువ దేని నువ్వు ప్రేమించొద్దు. ధనాన్ని కానీ, డబ్బుని కానీ, మనిషిని కానీ, భార్యని కానీ, పిల్లలు కానీ నేను చెప్తాను, ఎవరిని కూడా ప్రేమించు. వెనక తగ్గొద్దు, అంతే. పరిచర్యలో సాగిపోదాం ముందుకి. హల్లెలూయా. ముందుకే సాగిపోదాం, ముందుకే వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు గురి యొద్దకే పారిపోదాం. ఆమేన్. గురి యొద్దకే చేరాలి మనం. ఏ గురి? పరలోకం అనే గురి. హల్లెలూయా. పరలోకం చేరేంత వరకు నీ విశ్వాసం, నీ భక్తి, నీ యొక్క ప్రార్థన జీవితం, నీ బైబిల్ చదువు ప్రతి ఒక్కటి కూడా పెరుగుతూ ఉండాలి, కానీ తగ్గకూడదు. ఎక్కడ పెరుగుతూ ఉండాలి, ప్రతిరోజు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ యొక్క వాక్యము మీ హృదయంలో పడి ఫలించునుగా, ఈ మాటలు దేవుడు దీవించునుగా. ప్రార్థన చేసుకుంటాం.